హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏంటి టైం చూపిస్తున్నానా అని అనుకుంటున్నారా? మా పిల్లలది ఫస్ట్ డే స్కూల్ అండి. మార్నింగ్ 5కే లేచాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను. చాలా మోటివేషన్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేస్తూ చూస్తే అర్థం కాదు కదా, అందుకోసమే చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల నాకు కూడా మోటివేషన్గా అనిపిస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని ఒక సంతోషంగా ఉంటుంది. వీడియో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకోసమే నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో కూడా ఎట్లా ఉంది ఏంటి అనేది. ఎలాంటి వీడియోస్ అయితే మీకు కావాలో కూడా అది కూడా కామెంట్ చేయండి. నేనైతే మార్నింగ్ 5కి లేస్తాను. మామూలుగా అయితే 5కి ముందనే లేస్తాను ఎప్పుడు కూడాను. ఇప్పుడు ఊరు నుంచి వచ్చాము, ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి బాగా టైర్డ్ అయిపోయాను. మనం ఇంట్లో అనేది 1 మంత్ అనేది లేకపోతే ఇల్లంతా ఎట్లా ఉంటుందో అందరికీ మీకు తెలిసే ఉంటుంది కదా. ఒక 3-4 డేస్ నాకు పట్టింది ఇల్లంతా క్లీన్ చేసుకోనికి. తర్వాత మా పిల్లల బుక్స్ అనేవి ముందు రోజు నైటే వేసాము. మా వారు నేను కలిసి అట్టలనే వేసి నేమ్స్ రాసి స్టిక్కర్స్ అతికించి అన్నీ చేసేసరికి 12 అయిపోయింది. మార్నింగ్ లేవలేకపోయాను. ఇంకా మేము సాటర్డే వచ్చాము. సండే మండే హాలిడే వచ్చింది కదా, ట్యూస్డే నుంచి ఎందుకని వెనస్డే నుంచి పంపించాము. నా ముగ్గులు పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఇట్లా మార్నింగ్ అనేది ముగ్గులు పెట్టుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా మంచిది కూడా. బ్రాహ్మీ ముహూర్తంలో ముగ్గులు పెట్టుకొని పూజ చేసుకోవడం వల్ల ఇంటికి కూడా చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ముగ్గుల మీద ఇట్లా పసుపు కుంకుమ కలర్ వేసుకోవడం వల్ల చాలా ముగ్గుకు అనేది మంచి కలర్ అనేది వస్తుంది కదా. అలా అని పసుపు కుంకుమ వేయొద్దు, ఎందుకంటే మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం కదా, కాళ్ళు తొక్కుతూ ఉంటాం కదా, కాళ్ళ కింద అనేది పసుపు కుంకుమ అనేది పడకూడదు, తొక్కకూడదు కదా. అందుకోసం ఇట్లా పసుపు కుంకుమ ఉండే కలర్స్ అనేవి దొరుకుతాయి. ఇట్లా ముగ్గు మీద పెట్టుకోవడం వల్ల రోజంతా కూడా ముగ్గు చూసేసరంతా మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. తర్వాత ముగ్గులు పెట్టుకోవడం అయినాక నా స్నానం కూడా అయిపోయింది. మా పిల్లలు అయితే మార్నింగ్ 5కే లేపు మమ్మీ, మేము తొందరగా రెడీ అవ్వాలి అని చెప్పారు. కానీ నా పనంతా అయినాక లేపుదామని వాళ్ళకి లేపలేదు. ఇంకా నా స్నానం అయిపోయినాక పూజ గదిని అనేది శుభ్రం చేసుకుంటున్నాను. మాకు పూజ గది అనేది సపరేట్గా ఏమీ రాలేదు. కిచెన్లోనే ఒక 2 ర్యాక్స్ అనేది ఇచ్చారు. కింద పైన అనేది ఫోటోలు పెట్టుకుంటా. అందుకోసమే పూజా వీడియోస్ కొంచెం చేద్దామన్నా కూడా వీడియో షూట్ చేయడానికి కూడా అంత అక్కడ ప్లేస్ అనేది సరిపోతలేదు. ఏదైనా ప్రత్యేకమైన పూజలు ఉన్నాయంటే కిందకు అనేది స్వామి అమ్మవారిని దించుకొని పూజ చేసుకుంటాము. డైలీ నిత్య పూజ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. 2 పూట్ల అనేది దీపారాధన చేసుకోవడం వల్ల మన ఇంట్లో అనేది చాలా మంచిగా ఉంటుంది. నేనైతే ఇట్లా 2 పూటలు కూడా దీపారాధన అనేది చేసుకుంటాను. మార్నింగ్ కూడా చేసుకుంటాను, ఈవినింగ్ కూడా చేసుకుంటాను. ఇట్లా నాకు దీపారాధన చేసుకోవడం అంటే చాలా ఇష్టంగా అనేది చాలా చేసుకుంటాను. నాకు ఎంత టైం అవుని కానీ, బయటికి వెళ్ళి వచ్చినా కానీ, లేకుంటే ఆరోగ్యం కొంచెం బాగాలేకపోయినా, ఎక్కువ టైం పూజ చేసుకోలేకపోయినా ఒక దీపం పెట్టుకొని ఒక దేవుడికి ఒక నమస్కారం పెట్టుకోవడం వల్ల చాలా మంచిగా అనేది అనిపిస్తుంది నాకైతే. ఇలా మీలో కూడా ఎంతమందికి అనేది అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇట్లా మార్నింగ్ అంతా పూజ గదిని అంతా శుభ్రం చేస్తున్నాను. ముందు రోజే మనం పూజ చేసుకునే పువ్వులు అన్నీ ఉంటాయి కదా, అక్షంతాలు, పసుపు కుంకుమ అనేవి జాగ్రత్తగా అనేది వాటిని నిర్మాల్యం చేయాలి. అవి ఎవరు తొక్కని ప్లేస్లో అనేది గంగలో వేసుకొని నిమజ్జనం చేసుకోవాలి. మేమైతే ఇక్కడ ట్యాంక్ బండ్లో అనేది వేసుకుంటాము. 1 వీక్ ఒక్కసారి లేకుంటే 15 డేస్కి ఒక్కసారి అనేది పూలు అనేవి తీసుకెళ్లి ట్యాంక్ బండ్లో వేసేస్తాము. ఇట్లా దీపపు కుందులు తోముకొని పొడి వస్త్రంతో తుడుచుకున్నాక ఇట్లా గంధంలో ఏంటంటే రోజ్ వాటర్ వేసుకొని కలుపుకొని మనం బొట్లు పెట్టుకోవడం వల్ల దేవుడి కాడ మంచి సుగంధమైన వాసన అనేది వస్తుంది.
నేనైతే ఇక్కడ దేవుడి పాటలు వినుకుంటూ విష్ణు సహస్రనామం అనేది పొద్దున్నే పెడతాను. అది వినుకుంటూ అనేది పూజ గదిని అనేది శుభ్రం చేసుకుంటున్నాను. ఇట్లా దేవుడి బొట్లు అన్నీ పెట్టుకోవడం అయిపోయింది. మా వారు వచ్చేసరికి ఇట్లా బొట్లు పెట్టుకొని ఉంచేస్తే మా వారేటంటే దీపం పెట్టేసుకుంటారు. ఒక్కొక్క రోజు ఆయన పెడతారు, ఒక్కొక్క రోజు నేను పెట్టేసుకుంటాను. అంటే ఎవరి వీలుని బట్టి ఇంట్లో అనేది యజమాని పెడితే చాలా మంచిది. కానీ నైట్ టైం లేట్గా అనేది డ్యూటీ అయిపోయి వచ్చారంటే అలసిపోయారంటే ఇంకా మార్నింగ్ టైంలో లేవలేరు. అలాంటప్పుడు నేను మార్నింగే అనేది సూర్యోదయం ముందే దీపం పెట్టుకోవాలి కాబట్టి దీపం పెట్టేస్తాను. ఇక్కడైతే మా దీపారాధన అనేది అయిపోవచ్చింది. దీపారాధన చేసుకున్నారు. మా వారు అనేది శ్లోకాలు అనేవి చదువుకుంటున్నారు. నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలి ఏంటి అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో చేయమంటే చేస్తాను. నేను పూజ విధానం అంతా చూపించట్లేదు. నేను ఎలా పూజ చేసుకున్నానో మాత్రమే చూపిస్తున్నాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను. सोलसूक्ष्म महारौद्रे महाशक्ति महोदय महापाप हृदय महालक्ष्मी नमस्ते पद्मासन श्रीदेव परब्रह्म स्वरूपिणी परमेश्वरी जगन्माता महालक्ष्मी नमस्ते महालक्ष्मी श्वेतमर्परे देवी नानागढ़ भूषिते जगद्वते जगन्माता महालक्ष्मी नमस्ते महालक्ष्मी अष्टोत्तरं पठिते सरस्वती माप्नोति राजं नाम सर्वदा హాయ్ చెప్పమ్మా. స్కూల్కి రెడీ అయిపోతున్నావా? ఓకే, తల తుడుచుకోనన్నా. అక్కడ మా వారు శ్లోకాలు చదువుకుంటూ పూజ చేసుకుంటున్నారు. ఇక్కడ మా పిల్లలిద్దరిని లేపి స్నానం చేపించడం అయిపోయింది. తలస్నానం చేపించాను. ఎందుకంటే ఫస్ట్ డే అనేది స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి గుడికి వెళ్దాంలా అని తలస్నానం చేపించాను. మా పాపకి అనేది హెయిర్ డ్రైయర్ పెడుతున్నాను. ఎందుకంటే మార్నింగే తలస్నానం చేపించాం కదా, అసలు ఎండ కూడా లేదు. మళ్ళీ దగ్గు జలుబు అనేది మా పిల్లలకి అనేది తొందరగా అయిపోతుంది. అందుకోసం లైట్ గా అనేది హెయిర్ డ్రైయర్ చేసేస్తే మళ్ళీ 2 జడలు వేసుకోవాలి కదా, అందుకోసం తల అనేది నీరు పట్టేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని హెయిర్ డ్రైయర్ అనేది పెడుతున్నాను. మా వారి పూజ అయితే అక్కడ హారతితో కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము వెళ్ళి హారతి కూడా తీసుకున్నాము. మా చిన్నోడు కూడా రెడీ అయిపోయిండు. హోంవర్క్ కొంచెం ఉందని చేసుకుంటున్నాడు. ఇక్కడ హారతి తీసుకున్నాక పిల్లలిద్దరికి దేవుడికి దండం పెట్టించాము. ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ఇయర్ మొత్తం కూడా స్కూల్కి వెళ్ళాలనేసి దండం పెట్టుకోండి నాన్న అని చెప్తున్నాము. మా వారు నేను ఇద్దరం కలిసి వాళ్ళకు కూడా చిన్న చిన్న శ్లోకాలు అనేవి ఇద్దరికి వచ్చు. శుక్లాం భరధరం చెప్పుకుంటూ గణేష్కి అనేది దండం పెట్టుకున్నారు. తర్వాత ఎప్పుడెప్పుడు వెళ్దామా స్కూల్కి, కొత్త బుక్స్, కొత్త యూనిఫామ్, కొత్త షూ, కొత్త అన్నీ కొత్తయే కదా ఇయర్ స్టార్టింగ్లో అంటే, అట్లా అని మా పిల్లలు అయితే ఫుల్ ఖుషి అయి ఉన్నారు. అది కూడా హడావుడు చూసేయండి. ఎందుకంటే వాళ్ళ వాయిస్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు ఎంత హ్యాపీనెస్గా ఉన్నారు అనేది నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా రియల్గా అనేది ఉంచాను. ఎప్పుడైతే వాళ్ళ అల్లరి అనేది స్టార్ట్ అయిపోతుంది, మీరు కూడా చూసేయండి. ఏవమ్మా మీ బ్యాగ్ చూపించండి ఇద్దరివి. నీ బ్యాగ్ ఏది, నీ బ్యాగ్ ఏది? ఓకే, ఇద్దరు ఒకలంటే కదా. వెరీ నైస్. నచ్చిందా బ్యాగ్? తీరం ఇంగ్లీషు, మ్యాథ్స్, కంప్యూటర్స్, తెలుగు, హిందీ. ఓకే, టెక్స్ట్ వచ్చేసినాయి. ఇది 8 9 నోట్బుక్స్ అని వచ్చేసి బ్రాడ్ రూల్. మా చిన్నోడు ఫస్ట్ నా బ్యాగే సర్దునన్నా అని చెప్పిండు. సరే చిన్నోడు కదా అని వాడి బ్యాగే ఫస్ట్ పెడుతున్నారు. కంబాక్స్ ఎట్లా ఉంది, కొత్తదేనా? చూపించేసి. ఈ కొత్త కంబాక్స్ అంటే ఒక దానికి టేప్ వస్తుంది, ఇంకోటి సిజర్, ఇంకోటి స్నాప్నర్ చేసుకోవడానికి ఇక్కడ చెక్క, ఇంకో దానికి సిజర్, ఇంకా దీంట్లో ఏమైనా పెట్టుకోవడానికి టేప్ వస్తుంది.
కట్ చేసుకోవడానికి చిన్న ఇట్లా షార్ప్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ షార్ప్నర్ వస్తుంది. ఇక్కడ డెక్ చేయాలి. ఇక్కడ ఒక సిజర్ కట్ అవుతుంది. వెరీ నైస్. ఇక్కడ నచ్చిందా? నచ్చింది. ఇదైతే మా నాన్న కొన్నారు. ఏంటి హేలియన్ అది? ఏలియన్. ఓకే. పెన్సిల్ ఇది వెరీ గుడ్. అన్ని రెడీ పెట్టుకున్నావా? నాన్న ఈజిప్ట్లో పెట్టే. నీ వాటర్ బాటిల్ ఏది? నా వాటర్ బాటిల్. అగో నాన్న వాటర్ బాటిల్ ఫిల్ చేసి పెట్టాను. కొత్త వాటర్ బాటిల్. మా పాప బుక్స్ అన్ని సర్దుతా ఉన్నారు. మా చిన్నోడు అనేది బ్యాగ్ అనేది సర్దడం అయిపోయింది. కంబాక్స్ కూడా చూసి వాడైతే ఫుల్ హ్యాపీ, అసలు చాలా నచ్చింది వాడికి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బయాలజీ, సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇదేంటిది? సోషల్ సైన్స్. ఇది జీకే, కంప్యూటర్. చూపించేసి కంబాక్స్ చూపి పండు. సోఫునా? సోఫియా. ఓకే. కంబాక్స్ ఏమేమి ఉన్నాయి అని పెట్టుకున్నావా? పెన్సిల్ అని మర్చిపోయినా? మా పాప అయితే కొత్త కంబాక్స్ లోనికి అన్నీ కూడా కొత్తగా కొనిపించింది. బ్లాక్ పెన్ను, బ్లూ పెన్ను, మళ్ళీ రెడ్ పెన్ను, పెన్సిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకుంటుంది. తనకి అట్లా నీటి పెట్టుకోవడం అంటే కూడా చాలా ఇష్టము. టైమర్ పెన్సిల్స్ అనేవి ఉంటాయి కదా, వాళ్ళకి ఎంతో నచ్చాయి అవి. అది కూడా తీసుకున్నారు. ఇట్లా ఇట్లా అనేది కిందకేస్తే అందులో ఉన్నది ఏంటంటే ఇసుకలాగా మొత్తం వస్తూ ఉంటుంది. చాలా బాగుంది అది. స్టిక్కర్ లేస్లో అయితే ఊకే కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా. స్టిక్కర్స్ అయితే పిల్లలకి ఈజీగా.
చాలు నాన్న అలాగూ. కాళ్ళకి అనేది దండం పెట్టారు. ఎప్పుడు దండం పెడతారు. వాళ్ళ డాడీ అనేది తొందరగా లేచి స్నానం చేసుకున్నారంటే తప్పకుండా దండం పెట్టే స్కూల్కి వెళ్తారు. ఇక్కడ నేను ఏంటంటే దేవుడు బొట్టు పెడుతున్నాను. బాగా చదువుకోండి నాన్న అని. మా పిల్లలకి అనేది ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇచ్చారు. ఎంత బాగా చేశారంటే ఇద్దరు అంత బాగా చేశారు. వీడియో తీసుకుందాం అనుకున్నాను, చాలా పనులు ఉండేవి, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయనేసి ఇంకా తీసుకోలేదు. ఈసారి వచ్చే ప్రాజెక్ట్ వర్క్ వీడియోస్ మాత్రం కంపల్సరీ తీసి చూపిస్తాను. మా బాబు అయితే బాగా చేస్తుంది. బాయ్ మమ్మీ. బాయ్ నాన్న. ఎందుకు మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ అనేది. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక 2-3 మినిట్స్ పడుతుంది అంతేని. స్కూల్ కూడా చాలా దగ్గర. స్కూల్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే టెంపుల్ కి వచ్చేసినాము. మొదటి రోజు కదా అని ఇంకా ప్రదక్షిణలు ఫస్టే చేస్తా ఉంటే పూలు అరటిపళ్ళు పెట్టండి నాన్న అని వాళ్ళ నాన్న చెప్తున్నారు. ఇట్లా అనేది కొబ్బరికాయ వాడే కొడతా అంటాడు. ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా సరే చాలా ఇష్టం మా వాడికి కొబ్బరికాయ కొట్టడం అంటే. సరే అనేసి అన్నాము. డైలీ కూడా స్నానం చేసుకుంటూ వస్తాడు. ఇట్లా నేను ప్రదక్షిణలు చేసుకొని రా నాన్న అంటే సరే అంటాడు. అక్కడ ఉండే పంతులు గారు కూడా చాలా పరిచయం వాడికి. ఇద్దరు కూడా చాలా కామెడీగా హిందీలో మాట్లాడుకుంటారు. హిందీ పంతులు ఆయన. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. మా ఇంటి దగ్గరనే ఉంటుంది. ఒక్క 5 మినిట్స్ నడిచి వెళ్ళిపోవచ్చు. అందుకోసమే నేను లంచ్ బాక్సెస్ కూడా 12కే ఇస్తాను. స్కూల్ అనేది చాలా అందంగా అనేది డెకరేట్ చేశారు. ఎందుకంటే పక్కనే ఇంకొక బిల్డింగ్ కూడా రీఓపెనింగ్ సేమ్ డేనే. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోస్కి సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్.